ఘనమైన నీదు
తండ్రియు కుమారునియు పరిశుద్ధాత్మయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు ప్రభుత్వము, అవి నీ పరిశుద్ధ నీ నివాస స్థలముకు నన్ను తోడుకు రోజు విషములు కలిగే దేవుని ఎదుగు చెరుదురు. దేవా నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని సమీపించి ఆయన మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దేవుడులను పాపములను స్వాభావికంగా పాపముల మరియు అపవిత్రుల మరియు తప్పు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసినమని దేవుడు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యందు ఆశ్రయములకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయింది ఈ జగతి కుమార్చిన దివ్య కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము ఈ కృప చేత నిత్యం పొందినట్లు నేను గురించి నిశ్చితమును గురించి సరైన జ్ఞానం నీ వాక్యం తెలియదు ఆయనతో నీ పరిశుద్ధాత్మను నిబంధకివ్వండి. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడం కుమార్చి ఆయన మూలమున పాపములన్నీ క్షమించున్నాను. ఆయన నామమును విశ్వాసం ద్వారా దేవుని పాడే అధికారులు వారిని తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. తర్వాత 11వ ఆదివారంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకున్నాము. యెహోవా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాము. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకుము. దేవాలయము నీ వ్యాఖ్యము నడుపుము. నీ విరోధులు చేయి గలతో మరుగుము. దేవాలయ నిత్యము మమ్మల్ని విడాడివేమి. నీ గోపు గొర్రెల మీద నీ కోపము పొగరాలుచున్నదేమి. తండ్రి
వాణిలో దేవునికి మహిమా.
సర్వశక్తి కలిగించినవని దేవ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మాలో వృద్ధి చేసి నీవు వాగ్దానం చేసినది పొందులగున నీ వాగ్దానం వాటిని మేము ప్రేమించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మను సదాయక దేవుడై యుగములు జీవించుతూ పరిపాలించినది నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమె దయచేసి అందరూ కూర్చోండి. క్రితము తర్వాత 11వ ఆదివారంగా ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు చదువుతున్నాము. పాత నిబంధన పాఠ్యభాగంగా లేవియా కాండము 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు పురుషులు ఎవరైనా ఒకరు చదివించాలని మనం చూస్తున్నాను. రమణ చదివించారు. లేవియా కాండము 18వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనములు. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నేను నీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశానుసారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను కైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటను వాటిని ఆచరించవలెను. మీ దేవుడునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరించవలెను. వాటిని కైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. దేవుడి పరిశుద్ధుడు. ఇది ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం పర్యాయం. పరిశుద్ధుడా దేవా, పావన శాంతుడ దేవా, పావన మోక్ష దేవా, ఇది ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 17వ వచనం వరకు రెడీగా వచ్చి చదివించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 17వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 17 వచనాలు ఈ విధంగా రాయబడింది. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహించకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చులకు తిరిగి. అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన వెంటగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు,
భక్తిహీనులకు, పాపిష్ఠులకు, అపవిత్రులకు, మత దూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మరిష్ట చూరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడదు కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనకు ఎరుగు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము చేసింది కనుక కనికరింపబడింది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదై పూర్ణాధికారములకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను అయినను నిత్యజీవు నిమిత్తము తనను విశ్వసింపబోకు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయకు కనపరుచున్నట్లు నేను కనికరింపబడింది. సకల యుగములలో రాజయుడి అక్షయుడను అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగుగాక. ఆమేన్. ఈ వాక్యం పెట్టుకోబడింది. ఈ దినము ఏర్పాటు చేయబడిన పత్రిక పంచభాగంగా పరిగణ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము ఏర్పాటు చేయబడిన సువార్త పంచభాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 28 వరకు యవనస్తులు ఎవరైనా ఒక రోజు చదివించాలని మనం చేస్తున్నాను. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులకు ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయలోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపులను ఒకడు నీ ఎడమవైపులను కూర్చుంటే సత్యమని ఆయనతో అన్నాను. అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది నీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు కానీ నా కుడివైపులను నా ఎడమవైపులను కూర్చుండనిచుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడను వారికి అది దొరుకునని చెప్పాను. తగిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి కనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీకు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటమును అనేకులకు ప్రతిగా విమోచన ప్రేరణగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. వాక్యమును తల్లి. ఈ దినమంతా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగంగా పరిగణ. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగుగాక. మనమందరము ఆరుగురు నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గలవాడైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మను గర్భం ధరింపబడి కన్యైన వైపు పుట్టి పొంతుమిలాద అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని
అదృశ్య లోకంలోకి దిగినని చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రిని దేవుని కుడి చేతి వైపు నాకు వచ్చేనాడని సజీవులకును వృద్ధులకును తీర్పు చేటుకు అక్కడ వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీరమును దానమును నిత్య జీవనము నమ్ముచున్నాను. ఆమె దయచేసి అందరూ కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 486వ కీర్తన నారక్షకునిగా పడుతున్న నిండనని కీర్తన పాడుకుంటూ మరి వాక్య భాగంలోకి వెళదాం. 486 ఘోరమైన మండలైన జగబృందును సురక్షితముగాను నేను వెళ్ళెదను. పరమ కిరీటమందు వారకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటను వెంబడింతును. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానములు అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా త్రిత్వం తర్వాతి మనదిన ఆరాధనకు చేరువచ్చినటువంటి యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. 2 సర్వీసులు ఏర్పాటు చేసింది మీకు నచ్చిన విధంగా రావడానికి కాదు, మేము పెట్టిన విధంగా రావడానికి. మొదటి ఆరాధనకు ఎవరైతే నిర్ణయింపబడాలో వారే రావాలి, నేర్చుకోండి. లేదంటే మీకు మొదటి ఆరాధనకే రావాలంటే ఒకటే చేసేద్దాం. మీకందరికీ లేని బాగా మాకెప్పుడు పెద్దలైనా కమిటీ అయినా మేమైనా ఎవరైనా మీరందరూ క్షేమంగా ఉండాలని 2 విభాగాలు చేసి గ్రౌండ్ యువతల మొదటి సర్వీసు, గ్రౌండ్ అవతల 2వ సర్వీసు. 2వ ఆరాధనకు పరిపూర్ణంగా ఆరాధన పూర్తిగా చేయలేదని అందుకోసం మొదటి ఆరాధన చేస్తున్నామని మాట వినపడిన తర్వాత 2వ ఆరాధన కూడా మొదటి ఆరాధన మాదిరిగానే చేస్తున్నాను. మరి ఎందుకు వస్తున్నారు? 2వ ఆరాధనకు రావాల్సిన వారు మొదటి ఆరాధన దయచేసి గమనించండి.
చెవుటోడు చెవులో చెక్కబోదినట్టుగా మీరు చేయొద్దు. మనము క్రైస్తవులము, దేవుని బిడ్డలము. దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సేవకుడు చెప్పాడంటే దేవుడు చెప్పాడని నమ్మాలి. సేవకుడు మంచి చెప్తాడు తప్ప చెడెప్పుడు చెప్పడు. ఒకవేళ చెడు చెప్పినా ఎంతోమంది జ్ఞానవంతులు ఉంటారు, వారు నిలదీసి అడుగుతారు, ఏంటి మీరు ఎలా చెప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. అంతేకాని మీకు ఇష్టం వచ్చే రీతిగా ఆరాధనకు వచ్చి మీకు ఇష్టం లేనప్పుడు వేరే ఆరాధనకు రావడం కరెక్ట్ కాదు. అన్ని పనులుండి మొదటి ఆరాధన రావాల్సింది కూడా చక్కగా 9 గంటలకు లేచి 8 గంటలకు లేచి అన్నీ చేసుకుని 9 గంటలకి రెండో ఆరాధనకు వస్తున్నారు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యానుసారంగా లోకంలో జీవించే వాళ్ళలో ఉన్నాము కనుక మనమందరం ఆ రీతిగా మనం జీవించడానికి ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆరాధన పాడతలేదు, కీర్తన పుస్తకాలు కొనుక్కోమంటే కీర్తన పుస్తకాలు కొనుక్కోరు, పాటలు నేర్చుకోమంటే ఆరాధన పాటలు నేర్చుకోరు. మరి ఎలా? ఆరాధన అందరికీ రావాలి, పాటలు అందరూ పాడాలి. ఏదో పాస్టర్ గారు నేను ఎందుకు మీకు వచ్చిన పాటలే రోజు నేను పాడితే పాట దాసరని మీకు వచ్చిన పాటలే రోజు పాడించకపోతే కట్లా నేను కొత్త పాటలు ఎందుకు పాడుతున్నా మీరు నేర్చుకుంటారని. మాకు రాగమే పాడతలేదు, మీకు వస్తాయని మేము పాడుతున్నాం. కాబట్టి ఆసక్తి కలిగి నేర్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎదురుతమ తర్వాత ఈ 11వ పునరుద్ధాన దినం వరకు వాక్య పరిచర్యకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి మాస్టర్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నామంలో దైవజనులకు సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలు. ఈ సమయం మందు ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువార్త పాఠం మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనాన్ని చదువు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునైనా నా ఎడమ వైపునైనా కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన నాయన, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి కాలమంతయు ప్రభావం దయగలిగినటువంటి మీ రెక్కల నీడను భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి సమాధానం ఇచ్చి క్షేమమునిచ్చి మీ సన్నిధికి నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము ప్రభావం. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని వారము, దీన దౌర్భాగ్యులము అనుకరించండి. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. దేవా, మీ సన్నిధిలో చేరినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క సన్నిధి మాకందరికీ దయచేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి ప్రభా, మీ సిలువ నీడ నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడు ప్రభా. నాకు కాదు, యెహోవా నాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి రాజా. మీకు వందనాలు ప్రభా.
కనికర పూర్ణుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం వినబడినప్పుడు నాయన నీ బిడ్డలైన వారి హృదయంలో కఠినపరచుకోకుండా సహాయం చేయండి. నీ వాక్యం లోపడటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ మీరే మాకు బోధించు. కృపతలచండి, దయతలచండి, సహాయం చేయండి. సకల మహిమ మీరు పొందుకోండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జెబెదయి కుమారులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అసలు ఈ ప్రస్తావన చూసినట్లయితే 20వ వచనం నుంచే మనం చూడగలుగుతున్నాము. అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20వ వచనం నుంచే మనం చూడగలుగుతున్నాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఇద్దరు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. మంచి కోరిక, చాలా మంచి కోరిక. జెబెదయి కుమారుల తల్లి. ఈ కుమారులు ఎవరు అంటే ఇక్కడ రాయబడలేదు, కానీ మార్కు సువార్తలో ఉంది, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం. వారు యాకోబు, యోహాను. జెబెదయికి 4 కుమారులు. వీరిద్దరు కాకుండా మరొక 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ 2 కుమారుల తోటి ప్రభు దగ్గరికి వచ్చి వారి యొక్క తల్లి ఏమని అడుగుతుందంటే ఒక మనవి చేసుకుందంట. ఏమిటంటే ఆ మనవి అంటే, దేవుడు అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి, నేనేం సహాయపడగలను అన్నట్లుగా ప్రభు అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, నీ రాజ్యంలో ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. కోరిక ఏమిటంటే, ప్రభు పరలోక రాజ్యంలో దేవుని కుమారుని యొక్క కుడి పార్శ్వమున ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు కూర్చోవడం అనేటువంటిది, ఆయనకు సమీపముగా ఉండాలి అనేటువంటి ఆమె కోరిక మంచిదే. కానీ దాని యొక్క విలువను గుర్తెరగకుండానే ఆమె అడుగుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఏమనంటే, అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు, కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అడిగారు, నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నప్పుడు వెంటనే వారు ఏమన్నారు చెప్పండి? మేము త్రాగగలము. ఎలా ఉందంటే, ఇది యేసుక్రీస్తు వారి దగ్గర ఒక ద్రాక్షారసం ఏదో ఉన్నట్టుగా, ఇలా ఇవ్వనైనా మేము తాగేస్తాం అన్నంత ఈజీగా చెప్పారు. మేము త్రాగగలము అనేటువంటి విషయం. అయితే ప్రభువారు చెప్పినటువంటి దాని యొక్క అర్థం మీరు గ్రహించుకోనలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువారు చెప్పినటువంటి అర్థం నా గిన్నెలోనిది అనగా ఏమిటా గిన్నె అంటే, మనందరం చాలాసార్లు ధ్యానం చేసుకున్నట్లుగానే శ్రమలు అనేటువంటి గిన్నె, శ్రమలు అనేటువంటి గిన్నె, ఇంకా దేవుని ఉగ్రత లేదా దేవుని కోపము అనబడేటువంటి గిన్నె. ఆ గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే, నేను అనుభవించబోతున్నటువంటి శ్రమను మీరు అనుభవించగలరా, నేను వెళ్ళబోతున్నటువంటి ఆ శ్రమల మార్గం ద్వారా మీరు వెళ్ళగలరా, తండ్రి నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గిన్నెను మీరు త్రాగగలరా, దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది మీరు త్రాగగలరా అనేటువంటి ఉద్దేశంతో ప్రభు వారు అడుగుతున్నారు. వారేమో లిటరల్గా మామూలుగా ఏ ద్రాక్షరసమో ఏమిటని చెప్పేసి వారు ఏమనుకుంటున్నారు, మేము త్రాగగలము అని చెప్తున్నారు. ఏమంటారు? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో ఈ గిన్నె గురించి అక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథం 25:15 చూసినట్లయితే,
దేవుడు ఇర్మియాతో సెలవిస్తున్నాడు ఏమిటంటే, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ త్రాగింపుము. దేవుని చేతిలో ఒక పాత్ర ఉందంట. అదేంటంటే క్రోధపు మధ్య పాత్ర. క్రోధపు మధ్య పాత్ర అంటే దేవుని కోపముతో కూడినటువంటి ఆ మధ్య పాత్ర దేవుని చేతిలో ఉందంట. అంటే దేవుని కోపాన్ని తాగడం, అంటే దేవుని కోపాన్ని అనుభవించడం, అది తాగిన వారు. నీవు నా చేతిలో నుంచి దీన్ని తీసుకుని వెళ్ళి నేను పంపుచున్న జనములన్నిటికీ కూడా త్రాగింపు. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు చూసినట్లయితే ఫలానా వారికి ఈ యొక్క మధ్య పాత్రను త్రాగించు అని చెప్పి దేవుడు ఇర్మియాతో చెప్పినటువంటి మాటను మనం ఆ క్రింద వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇదే విషయాన్ని కీర్తన గ్రంథంలో కూడా 75వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 75:8లో చూసినట్లయితే, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోకి పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ దానిని మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. ఎవరు మింగాలి చెప్పండి? భక్తిహీనులకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఉగ్రత పాత్ర, భక్తిహీనులకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని కోపం అనేటువంటి పాత్ర. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదంట. అది ద్రాక్షారసంతో నిండి ఉన్నదంట, పొంగు చూపుదంట, సంభారంతో ఉన్నదంట, కాన్సన్ట్రేటెడ్గా ఉన్నదంట. ఎవరు దాన్ని తినాలి, త్రాగాలి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి భక్తిహీనుడు, దేవుడు అంటే ఎరుగని ప్రతి వాడు, దేవునికి విరోధంగా, ఆయన సంకల్పానికి విరోధంగా నడుచుకున్న ప్రతి వాడు కూడా దాన్ని త్రాగాలంట. మరొక విషయం కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఏమీ కల్పబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యమును వాడు త్రాగును. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యము వాడు త్రాగును. ఇక్కడ కూడా చూసినట్లయితే ఆ గిన్నెలో ఉంచబడినటువంటిది ఏంటంటే దేవుని కోపం అనేటువంటి మద్యము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసయ్య చెప్పేది ఏంటంటే తాను పొందబోయే శ్రమల గురించి ఆయన చెప్తున్నారు. జబదయి కుమారులు అడిగేది ఏమిటంటే ఆయన యొక్క కుడి ఎడమల ఉండేటువంటి భాగ్యము అడుగుతున్నారు. వారు అడిగేది ఏమిటంటే ఆయన పక్కన ఉండేటువంటి స్థానం కావాలి అని అనుకుంటే యేసయ్య ఏమంటున్నారంటే నా గిన్నెలో అనేది మీరు త్రాగగలరా. అక్కడ స్థానం గురించి దేవుడు మాట్లాడతారు, కానీ గిన్నె గురించి మాట్లాడారు. ఇదేంటి, మేము ఆయన పక్కన కూర్చునేటువంటి ఏమంటుంది మత్తయి సువార్త చదువుకున్నటువంటి 23వ వచనం చూసినట్లయితే వారు త్రాగగలమని ఆయన అంటున్నారు, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి ఎవరికి సిద్ధపరచునో వారికే అది దొరుకునని చెప్పాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే త్రాగేంత వరకు కూడా ఎవరి వశంలో ఉంది? కుమారుని వశంలో ఉంది. కానీ కుడి వైపున కానీ త్రాగేంత వరకు మాత్రం ఆయన వశంలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈ శ్రమలు అనేటువంటి గిన్నె, దేవుని కోపం అనేటువంటి మద్యపు పాత్రను త్రాగటం ఎవరి వల్ల కూడా కాదు. అది ఎవరి వల్ల కూడా కాదు. మనందరి పక్షంగా భక్తిహీనుల మీదకి రావాల్సినటువంటి శిక్షను క్రీస్తు తన మీదకి వేసుకున్నాడు కదా. మనం త్రాగవలసినటువంటి ఆ దేవుని ఉగ్రత పాత్రను ఎవరు తాగారంటే క్రీస్తు వారు తాగారు. ఆయన కూడా తాగలేకపోయారు, యేసయ్య కూడా తాగలేకపోయారు. అందుకే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను
నా ఇష్టము కాదు నీ చిత్తములకే సిద్ధించునుగాక అంటాడు. నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ ఇష్టం. యేసయ్య నీ మాట అంటానికి కారణం ఏంటంటే ఆయన కూడా త్రాగలేకపోయారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి యేసుక్రీస్తు వారు ఆ శ్రమలన్నింటినీ కూడా ఆ శిలువ మీద ఎలా భరించారు ఆయన సార్ ఆలోచించారు. అది తలుచుకునే కదా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి. అలాంటిది మరి కలువరి శిలువలో అన్ని శ్రమలు ఎలా పొందారు ఒకసారి ఆలోచించేద్దామా? ఎలా పొందగలిగారు ఆయన అంటే ఆయన శ్రమను పొందుచున్నప్పుడు తండ్రి ఆయన యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తండ్రి ఆయనలో నిలిచి ఉండి ఆయనను త్రాగే విధముగా చేసి ఉన్నాడు. ఆ విధముగా క్రీస్తు వారు ఏం చేయగలిగారు? ఆ యొక్క గిన్నెలోనిది త్రాగగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ శ్రమలన్నింటినీ అనుభవించారు కదా. మరి మరలా ఈ యాకోబు యోహానులతోటి మీరు నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? ఆయన అనుభవించాడు కదా, ఆయన త్రాగేస్తాడు కదా, ఆయన త్రాగిపోతున్నాడు కదా. ఇప్పుడు మరలా యాకోబు యోహానులు ఏ విధంగా దాన్ని త్రాగాలని ఆయన అనుకుంటారు? ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక నియమం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే క్రీస్తు కొరకు జీవించాలి అంటే క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించాలి. క్రీస్తు కొరకు ఈ లోకంలో మనం జీవించాలి అంటే క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించాలి. అది నియమం. విశ్వాసిగా ఉండాలి, క్రైస్తవునిగా ఉండాలి అంటే శ్రమలలో కూడా నువ్వు పాలి భాగస్తులుగా ఉండి తీరాలి అనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మా కలుగునుగా. హల్లెలూయా. ఏమండి శ్రమలను అనుభవించాలి, ఆ శ్రమలో పాలి భాగం కలిగి ఉండాలి. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనం చూసినట్లయితే పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులు. క్రీస్తు ఎవరికి వారసులు? కుమారుడు ఎవరికి వారసులు? తండ్రికి వారసులు. తండ్రికి వారసులు. అయితే క్రీస్తు సరసన మనల్ని కూడా కూర్చొని పెట్టాలని తండ్రి ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఏమండి క్రీస్తుతో కూడా మనం కూడా తోటి వారసులుగా, క్రీస్తుతోటి వారసులుగా ఉండాలని తండ్రి యొక్క అభీష్టం, దేవుని యొక్క చిత్తం. అది సర్వోత్కృష్టమైనటువంటి మన పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక. ఆయనతో కూడా సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి క్రీస్తు యొక్క స్థానం ఏమిటి పరలోకంలో? ఆయన తండ్రితో కూడా సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాడు కదా. విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్టేటస్ ఏంటంటే తండ్రితో సమానంగా ఉండేటువంటి స్టేటస్. ఇప్పుడు తండ్రి ఏమనుకుంటున్నాడంటే మనల్ని క్రీస్తుతో కూడా వారసులుగా చేసి, తోటి వారసులుగా చేసి, దేవునికి వారసులుగా చేసి మనల్ని క్రీస్తుతో కూడా కూర్చోబెట్టాలని తండ్రి యొక్క అభీష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వారు అడుగుతున్నారు ఏంటంటే కుమారుని కుడివైపున కానీ ఎడవైపున కానీ మరి కూర్చుండాలి అనేటువంటి ఆ కోరికకు దాన్ని డిసైడ్ చేసి కూర్చోబెట్టేది ఎవరంటే తండ్రి. నా కుమారుని యొక్క కుడివైపున ఫలానా వారు, ఎడవైపున ఫలానా వారు అని చెప్పి దాన్ని నిర్ణయించి ఆ స్థానాన్ని వారికి ఇవ్వగలిగింది ఎవరు అంటే, ఆ స్థానంలో వారిని కూర్చోబెట్టగలిగేది ఎవరు అంటే తండ్రి. అయితే ఎవరు క్రీస్తు యొక్క కుడి ఎడమలో కూర్చుంటారనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రోజు 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 2 కారణాలు ఉన్నాయి.
ఎవరెవరు క్రీస్తు యొక్క కుడి పార్శ్వం ఎడవ పార్శ్వం కూర్చుండగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మొదటిగా చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్రీస్తుతో కూడా శ్రమపడిన వారిని, ఆయన శ్రమల్లో భావివారుగా ఉండే వారిని దేవుడు ఏం చేస్తాడనమాట? ఎక్కడ ఉంటారన్నమాట? వారు దేవునితో ఆయన యొక్క ప్రక్కనే కూర్చుండేటువంటి అవకాశం ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి 1వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడి ఉన్నది. చూసారా, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. అంటే విశ్వాసం ఉంచే ప్రతి వానికి క్రీస్తు శ్రమల్లో ఒక పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఆయన శ్రమల్లో పార్ట్నర్షిప్ ఉంది. ఆయన పక్షముగా శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడి ఉన్నది. మన అజ్ఞానంతో పొరపాటుతోటి తెచ్చుకున్నటువంటి శ్రమలు కాదు ఇవి. ఏ శ్రమలంట? క్రీస్తు శ్రమల్లో పాల్గొనాలి. దేవుని సంకల్పం కొరకే ఆలోచన చేసేటువంటి వారికి వచ్చేటువంటి శ్రమలు, దేవుని పరిచర్య కొరకే ఆలోచన చేసే వారికి వచ్చేటువంటి శ్రమలు, ఈ లోకానికి వేరుగా ఉండి దేవుని కొరకు మాత్రమే ఆలోచన చేసే వారికి వచ్చేటువంటి శ్రమల గురించి ఇక్కడ రాయబడుతూ ఉంటారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడెను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలా ఎవరైతే ఉంటారో వారు క్రీస్తుతోడి వారసులుగా తండ్రి నిర్ణయిస్తాడు. క్రీస్తుతోడి వారసులుగా తండ్రి ఆ క్రీస్తు పక్కన వారిని కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే సింహాసనం ఉంటే ఉంటుంది కదా సార్, సింహాసనానికి ఆ పక్కన ఈ పక్కన. ప్రకటన గ్రంథం ఒకసారి 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చాను. దీనికి ఏం చెప్తారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును. ఎంత భాగ్యం ఇచ్చాడంటే దేవుడు, ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే. ఏమంటే అక్కడ అంటున్నారు, ఆయన నేను జయించి తండ్రితో కూడా ఎక్కడ కూర్చున్నారు? ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారముగా జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొనిస్తాను అంటున్నాను. సింహాసనం ఒకటే అయిపోయింది కదా, ఒకే స్టేటస్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జయించు వారిని వేటిని జయించాలి చెప్పండి? శ్రమ. జయించడానికి ఏమీ లేకుండా చేయడం ఎక్కడి నుంచి వస్తుంది? జయించడానికి ఏముండాలంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో క్రైస్తవునికి ఎదురైనటువంటి ప్రతి శ్రమని కూడా మనం ఏం చేయాలి? జయించగలగాలి పరిశుద్ధాత్మని సహాయంతో. అలా జయించగలిగిన వారిని నా సింహాసనంలో నాతో కూడా నేను కూర్చొనిచ్చేదను అని ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈనాటి పత్రిక పాఠంలో ఒకసారి చూసినట్లయితే తిమోతి పత్రిక అనుకుంటా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడి తిని చాలు. ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు తన సాక్ష్యం ఇస్తున్నాడు. తన కుమారుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాస్తూ, పూర్వం నేను దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని,
క్రీస్తు అనే పేరు ఎత్తితే, లేదంటే యేసు అనేటువంటి పేరు ఎత్తితే వారందరినీ కూడా నేను హతం చేసిన వాడిని, ఎన్నో క్రైస్తవ కుటుంబాలను నాశనం చేసినటువంటి వాడు. ఈనాడు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. కొన్ని కుటుంబాలుగా సమూహ నాశనం చేస్తున్నారు వాళ్ళు. నువ్వు క్రీస్తును యేసును విడిచిపెడతావా? నువ్వు విడిచిపెట్టి ఇస్లాంను స్వీకరించు, లేదంటే నశింపజేస్తావు. ఆ రీతిగా ఏం చేశారంటే, ఒక ఆవిడ చెప్తుంది, సాక్ష్యం ఇస్తూ ఉన్నది, బయట నుంచి ఆ అరుపులు కేకలు కనపడుతున్నాయంట. ఆ కేకలు విన్నటువంటి వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నది ఏంటంటే, ఆవిడ అంటుంది, నేను కానీ నా పిల్లలు కానీ నా భర్త కానీ యేసుని మేము విడిచిపెట్టాము. ఆ మరుక్షణంలో వారు ఏం చేశారు? వారి పేకలు కోసారు, చంపేశారు. వారి కేకలు ఆకాశానికి అంటుతున్నాయి. యేసు నామం పేరెత్తితే చాలు ద్వేషం పుట్టుకొస్తుంది, నిష్కారణమైనటువంటి ద్వేషం. దానికి ఒక కారణం ఉంటుంది. ఏంటంటే వాటి వెనకాల, ఆ ద్వేషం వెనకాల పనిచేసేవాడు ఎవరంటే అపవాది, సాతాను. దానికి ఒక కారణం ఉండదు. ఇప్పుడు క్రైస్తవుడు కాబట్టి మనం ద్వేషించాలి, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టి వీళ్ళు ద్వేషించాలి. ఆటోమేటిక్గా ఆ ద్వేషం దుష్టుడైనటువంటి సాతాను వారి హృదయాల్లో కలుగు చేస్తూ ఉంటాడు. ఈ లోకస్తులు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనం దూషిస్తారు. కారణం ఏంటంటే మనం క్రీస్తు పెట్టడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పూర్వం హింసకుడు, దోషకుడుగా ఉన్నటువంటి, హానికరుడుగా ఉన్నటువంటి పౌలు గారు ఏమండి ఇప్పుడు ఏమంటున్నారంటే, దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అలా చేసింది ఎవరు? ప్రభువే. ఆయన అలా బలపరిచింది ఎవరు? ప్రభువే. ఏమండి తెలియక అవిశ్వాసం వల్ల చేసుకుని కనుక కనికరించబడుతుంది. అయితే ప్రభు ఎందుకని పౌలు గారి విషయంలో ఆ కార్యం చేశారు? ఒకసారి ఆలోచన చేద్దామా? ఎందుకని ఆ కార్యం చేశారు? అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దామండి. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ప్రభు ఏం చెప్తున్నారంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించటానికి ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను. పౌలు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటమ్మా? రాజుల ఎదుట నా సాక్షిగా ఉండటానికి, ఇశ్రాయేలీయుల ఎదుట నా సాక్షిగా ఉండటానికి, ఏమండి అన్యుల ఎదుట కూడా నా సాక్షిగా ఉండటానికి అతను నేను ఏర్పాటు చేసుకున్నాను. 16వ వచనంలో అంటున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి అనుభవంలో పెడతాను అని చెప్పి పౌలు గారిని గురించి యేసుక్రీస్తు వారు నా పక్షముగా శ్రమలు అనుభవించడానికి పౌలు గారిని నేను ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారో చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. పౌలు గారు అంటున్నారు ఏమని ఇక్కడ మళ్ళా? ప్రభు అని ఏం చెప్పారు? నా కొరకు అతను ఎన్ని శ్రమలు పడాలని నేను చూపిస్తాను, అందుకే ఆయన్ని నేను ఏర్పరచుకున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు పడినటువంటి పాటలలో, శ్రమల్లో ఏమంటే పొదువైన వాటిని పూర్తి చేయడానికి నేనున్నాను. పొదువైన వాటిని పూర్తి చేయడానికి, ఆ శ్రమల్లో పాలుభాగం కలిగి ఉండడానికి నేను ఉన్నానని చెప్పి పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి.
ఏదన్నా శ్రమలు రాగానే ఆ శ్రమలు వెంటనే వెళ్ళిపోవాలి. ఆ శ్రమలు కనీసం ఆ శ్రమల్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దామనే జ్ఞానం కూడా చాలామందికి ఉండలేదు. కానీ ఆ శ్రమలు తొలగించేనాయన ఇది మా గుర్తు. అసలు ఎంతసేపు పూలబాట మీద ఉండాలి, పూలబాట ఉండాలి, ముళ్ళబాట ఉండకూడదు కదండి. క్రీస్తు శ్రమపడి సంఘము కొరకు తన ప్రాణం పెట్టినట్లుగానే అదే శరీరము కొరకు, అదే సంఘం అనేటువంటి శరీరము కొరకు క్రీస్తు పడినటువంటి మాటలలో పొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్తి చేయించున్నాననేటువంటి ఆ మాట మరి పౌలు గారు అనగలిగారు. మనం అనగలుగుతామా? అనగలగాలి, అంతే, అనగలగాలి. ఇంకా చాలా విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. 2వ కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుకున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఎవరి శ్రమలు అంటే అక్కడ మన అజ్ఞానంతో మనం తెచ్చుకున్న శ్రమలా? మన నోటి దురుసు చేత మనం తెచ్చుకున్నటువంటి శ్రమలా? ఏమండి? కాదు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇప్పుడు క్రీస్తు వారు కలవరి శిలువలో ఏ విధంగా శ్రమలు పొందారు, ఆ గిన్నె ఎలా త్రాగగలిగారంటే మనం ఏం చెప్పుకున్నాం? తండ్రి ఆయనలో నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు పౌలు గారు ఏ విధంగా ఆ విస్తరించుతున్నటువంటి శ్రమలో ఉండగలిగాడు అంటే క్రీస్తు పౌలు గారిలో నిలిచి ఆ యొక్క శ్రమలను అనుభవించేలాగా, ఆ గిన్నెలోని త్రాగేలాగా చేయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి? క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించింది. శ్రమలే కాదు, శ్రమల వెంబడే ఆదరణ కూడా విస్తరిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి శ్రమలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే నీతో పాటు ప్రభువు ఉన్నాడు, ప్రభువు కూడా ఉన్నాడు. నీవు కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీరులో పాలిభాగంగా ఆయన కూడా నీ ప్రక్కన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన నీ శ్రమల్లో పాలిభాగం ఆయన తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ గిన్నెలోనిది త్రాగేటప్పుడు నీవు భరించలేవని ఆయనకు తెలుసు. ఎందుకంటే అదే శ్రమలో కూడా ఆయన వెళ్ళాడు కనుక. కాబట్టి మనం వాటిని త్రాగేలాగా, వాటిని అనుభవించేలాగా, ఆ శ్రమంలో పాలిభాగం మనం కలిగి ఉండేలాగా మనకి ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అదే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనత, నింద, చూడండి అక్కడ ఇబ్బంది, హింస, ఉపద్రవాల్లో ఏమంటాడంటే సంతోషిస్తున్నానని కదండి. వేటిలో సంతోషిస్తున్నాడు? ఎవరి వల్ల కలిగినాయి అన్నీ కూడా? ఏమంటే క్రీస్తు నిమిత్తం కలిగినాయంట. ఏమేమి కలిగినాయంటే బలహీనత కలిగింది, నింద కలిగింది, ఇబ్బంది కలిగింది, హింస కలిగింది, ఉపద్రవం కలిగింది. వీటన్నిటిలో కూడా ఏం చేయగలుగుతున్నాడు? సంతోషించగలుగుతున్నాడు. కారణం ఏమిటంటే మరలా క్రీస్తే ఆత్మలో నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క భక్తుని యొక్క జీవితం అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు. ఇది శక్తికి మించినటువంటి పని, శక్తికి మించినటువంటి పరిచర్య, శక్తికి మించినటువంటి ప్రయాణం కదా. ఏలియా ఏమంటాడు? దేవుడు నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలి. కాబట్టి భక్తునికి ఉండేటువంటి ఆ ప్రయాస శక్తికి మించినటువంటిది. కాబట్టే ప్రభువు మన యందు నిలిచి ఉండి మనం ఆ విధంగా నడిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమలను అనుభవించడంలో క్రీస్తు వారే పౌలు గారిలో ఉండి ఆ శ్రమలు అనేటువంటి ఆ గిన్నెను త్రాగేలాగా ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే మన యొక్క జీవితంలో కూడా
మనం ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ దేవుడు ఆ శ్రమల అనుభవించేటువంటి సందర్భంలో మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని కన్సోల్ చేస్తూ ఉన్నాడు. అది తప్పదు, మనం అనుభవించాలి. ఎందుకంటే మనకు ఒక నియమం చెప్పుకున్నాం ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి క్రీస్తుతో కూడా ఆయన శ్రమల్లో పాలుభాగం కలిగి ఉండాలి. ఇది నియమముగా ఉన్నది. ఏమండి, క్రీస్తు యొక్క శ్రమల్లో పొదువైన వాటిని నేను అనుభవిస్తున్నాను, సంపూర్తి చేస్తున్నాను అన్నటువంటి పౌలు గారు లాగానే పౌలు గారి యొక్క శ్రమల్లో మళ్ళా ఇంకొకరు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఎవరంటే పౌలు గారి శిష్యులు. పౌలు గారి శిష్యులతో పౌలు గారు ఏమంటారంటే, మీరు నా జత పనివారు అంటాడు. ఏమంటాడంటే, జత పనివారు, మీరు నాలో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. అందుకని పౌలు గారు ఏమంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది అల్టిమేట్ వర్డ్ అన్నమాట. అది ఎవరు అనలేనటువంటి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఇప్పుడు పౌలు గారు పడుచున్నటువంటి శ్రమంలో ఎవరు పాలుభాగం కలిగి ఉన్నారంటే, పౌలు గారి యొక్క శిష్యులు కూడా జత పనివారుగా చాలామంది ఉన్నారు అక్కడ. అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు, ఇంకా అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి, లోక అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తులందరూ కూడా మరి పౌలు గారి శిష్యులు శిష్యరికం చేసి ఆయన అనుభవించినటువంటి పాటలలో ఏం చేస్తున్నారు, పాలుభాగం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి క్రీస్తు యొక్క సింహాసనమునకు కుడివైపున ఎడవైపున కూర్చుండబడేవారు ఎవరు అంటే, ఆయన శ్రమలలో పాలుభాగం కలిగినటువంటి వారు, ఆయనతో కూడా శ్రమ పొందిన వారు మాత్రమే ఆ యొక్క పాలుభాగస్తులుగా ఉండి క్రీస్తుతో కూడా ఉంటారు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనం నుంచి మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినప్పుడు, తండ్రి యొక్క ప్రత్యక్షతను పొందేవారు క్రీస్తుతోటి వారసులుగా, ఆయన యొక్క కుమారుడుగా క్రీస్తుకు ఇరువైపులా కూర్చుండేటువంటి అవకాశము ఉన్నది. ఎవరికంటే, తండ్రి యొక్క ప్రత్యక్షత కలిగిన వారికి. తండ్రి యొక్క ప్రత్యక్షత కలిగిన వారికి మన వాక్యం చదువుతాం, కానీ పరిశుద్ధాత్ముడు మనకి ప్రత్యక్షత ఇవ్వకుండా ఆ వాక్యం మనకి అర్థం కాదు. దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. ఆయన చెప్పేటువంటి ఉద్దేశం వేరు, మనకు అర్థమయ్యేటువంటి విధానం వేరుగా ఉండొచ్చు కదండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవులకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు కదా. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, నన్ను గురించి ఎవరు ఏం చెప్పుకుంటున్నారంటే, చాలా విషయాలు చెప్పారు. కొందరు బాప్తిస్మిచ్చి యోహాను మరలా లేచాడని, ఏమండి, లేదంటే కొందరు ప్రవక్తని, ఇర్మియా అని, ఏలియా అని ఎలా చెప్పుకుంటున్నారు అన్నప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు? శిష్యులందరిలో మళ్ళీ పేతురు రెస్పాండ్ అవుతున్నాడు, ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. కరెక్ట్గా చెప్పాడు. ఈ కరెక్ట్గా చెప్పబడింది ఎవరు బయలుపరిచారట? యేసయ్య చెప్తున్నారట, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచింది. ఆ ప్రత్యక్షత ఇచ్చింది ఎవరంటే తండ్రి ఇచ్చాడు. తండ్రి చేత ప్రత్యక్షత పొందేవారు అందరూ క్రీస్తుతోటి వారసులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడే 19వ వచనం చూస్తున్నాం చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను.
కాబట్టి దేవుని తండ్రి యొక్క ప్రత్యక్షతను పొందిన వెంటనే ఒక అధికారాన్ని దేవుడు పేదరికి ఇచ్చాడు. ఏమిటంటే భూలోకంలో నువ్వు ఏది బంధిస్తావు అక్కడ కూడా బంధించుకోవాలి, ఇక్కడ దేని విప్పుతావు అక్కడ విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికైతే వస్తుందో వారు మరి దేవుని యొక్క సింహాసనంలో కూర్చుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మనకున్నటువంటి చేపలు పట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ గేలం సైజును బట్టి చేపలు పడతాయి కదండి. చిన్న ముళ్ళు ఉంటాయి, లేదా పెద్ద ముళ్ళు ఉంటాయి, లేదా మీడియం సైజులో కూడా ఉంటాయి. చిన్న ముళ్ళతో మనం గేలం కాసినప్పుడు ఏమండి పెద్ద సైజు ఉన్నటువంటి చేపలకు లాగడం మన వల్ల కాదు. అలాగే పెద్ద ముళ్ళను దాన్ని వేసినప్పుడు చిన్న చేపలు పట్టుకోవడం సాధ్యం కాదు, ఎందుకంటే అది నోట్లోకి కూడా వెళ్ళదు. అదేవిధంగా మనం పొందుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆధారపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి మనం పొందుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి ఏమి కలుగుతుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. మరి జ్ఞానం ఎలా వస్తూ ఉన్నది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్య జ్ఞానము పొందవచ్చు. దైవజనులు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా జ్ఞానాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటాడు. మొదటిది ఏంటి చెప్పండి? మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి జ్ఞానం. రెండవది దైవజనులు అంటే వాక్యము తెలిసినటువంటి దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు మనకి కలిగేటువంటి జ్ఞానం. మూడవది పరిశుద్ధాత్ముడే కలుగు చేసేటువంటి జ్ఞానం. ఈ మూడవది ఈ రెండు విషయాన్ని కూడా ముద్రించి అతని హృదయంలో ముద్ర వేసేటువంటి జ్ఞానం పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి జ్ఞానం. ఈ రోజున చాలామంది స్కాలర్స్గా పెద్ద పెద్ద పండితులుగా ఉన్నవారు పై రెండు విషయాల జ్ఞానాన్ని కలిగి ఉంటారు, కానీ మూడవ విషయమైనటువంటి పరిశుద్ధాత్మ నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకోలేకుండా ఉన్నారు. ఏమంటే చదువుతున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, అయితే వాడి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి అది అర్థమవుతుంది. దేవుడు వారికి ప్రత్యక్షపరచట్ల, తండ్రి వారికి ప్రత్యక్షపరచట్ల, పరిశుద్ధాత్ముడు వారికి ప్రత్యక్షపరచట్ల, వారు చదువుతున్నారంటే. నపుంసకుడు ఏం చేశాడు చెప్పండి? ఆ ఐథియోపియన్ అనేటువంటి నపుంసకుడు ఏమండి ఆ రథం మీద కూర్చొని చదువుతున్నాడు, కానీ ఎవరు చెప్పేది వారు లేదు. అయ్యా మరి చెప్పేవారు ఎవరు లేకుండా నేను ఏ విధంగా గ్రహిస్తాను అని చెప్పాడు కదా. మరి చదివినప్పుడు అలాగే దేవుని వాక్యం వింటాం. ఇక్కడ ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవ్వచ్చు. అందరూ ఒకే కెపాసిటీతో దాన్ని రిసీవ్ చేసుకోవాలనేటువంటి విధానం లేదు. చేసుకోగలిగితే బాగుంటుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం చదివినప్పుడు కలిగేటువంటి విషయాన్ని, చెప్పినప్పుడు విన్నప్పుడు కలిగేటువంటి విషయాన్ని సకారణముగా ఆయన ఆలోచనతో ఈక్వల్గా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యేలాగా చేసినప్పుడు కలిగేటువంటి జ్ఞానము మూడో జ్ఞానం. అది కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎంతమందికి అర్థమైంది అనేటువంటిది ఇంకా నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందుకునేటప్పుడు కలిగేటువంటి ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే తండ్రి సింహాసనానికి కుడి ఎడమల ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంతమంది ఉంటారండి కుడి ఎడమల అంటే? ఇద్దరే ఉంటారని అనుకుంటున్నారు లిటరల్గా. అలా ఆలోచన చేయొద్దు. అసలు పరలోక రాజ్యంలోనే ఉన్నటువంటి విషయాలు సాధారణంగా ఈ కుర్చీ పక్కన ఒకడు, ఈ కుర్చీ పక్కన ఒకడు అనేటువంటి విధానంలో ఉండదు. కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రభు కోసం శ్రమ పడినటువంటి ప్రతి వ్యక్తి అదే స్టేటస్లో ఉండొచ్చు. దేవుడిచ్చేటువంటి మహిమ స్థాయిలు ఉంటాయి. నీవు ఈ లోకంలో చేసుకున్నటువంటి పనిని బట్టి, నీవు ప్రభు కొరకు అనుభవించినటువంటి శ్రమలను బట్టి, ప్రభు కొరకు నీవు చేసినటువంటి కార్యాలను బట్టి పరలోక రాజ్యంలో దేవుడిని అనుగ్రహించేటువంటి మహిమ స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిని మీరు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మనం పనిచేయాలి.
అపోస్తలు ఏమైనా వెలివారు అనుకుంటున్నారా? అన్ని విడిచిపెట్టేసి వెళ్ళి పని చేయడానికి. ప్రవక్తలు ఏమైనా వెలివారు అనుకుంటున్నారా? వారందరూ కూడా విడిచిపెట్టేసి సమస్తం త్యాగం చేసి దేవుని పని చేయడానికి కారణం ఏమిటంటే వారు పైన ఉన్నటువంటి ఆ లాభాన్ని అపేక్షించారు. దేవునితో కూడా ఉండేటువంటి అధిక మహిమలో ఉండేటువంటి ఆ లాభాన్ని వాళ్ళు అపేక్షించారు, పనిచేశారు. ఈ రోజున పరిచర్యకి ఇవ్వడానికి చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అయ్యో దేవుడు పని చేయడం చాలా కష్టం ఏమండి. కాబట్టి దేవుని ప్రత్యక్షత మనం పొందుకోవాలి. మత్తయి సువార్త 20 ముగిస్తాను, ముగింపు 5 నిమిషాలు ముగిస్తాను. మత్తయి సువార్త 26-27 మనం చూసినట్లయితే ప్రభువారు చదవద్దండి, నేను చదువుతున్నాను. మీరు అలా ఉండకూడదు. మీరు ఎవరైనా గొప్పవారైనా ఉండాలని అనుకుంటే వారు మీకు పరిచారకుడుగా ఉండాలి. మీరు ఎవరు ముఖ్యుడై ఉండకూడదు, వాడు మీకు దాసుడై ఉండాలి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఏ స్థానం కోరుకుంటారంటే క్రీస్తుకి ప్రక్కనే ఉండేటువంటి స్థానం కోరుకుంటారు కదా. అంత ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మనం ఎంతగానో తగ్గించుకోవాలని క్రీస్తు వారు చెప్తున్నారు. పరిచారకునికి కలిగినటువంటి మనస్సు మనకి కావాలి. ఆ మనస్సు మనకి కావాలి. పరిచారకుడు ఏ మనస్సు అయితే కలిగి ఉంటాడో, ఎంత తగ్గింపు మనస్సు కలిగి ఉంటాడో ఆ మనస్సు మనకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం సరిపోదు. ఏమండి, మోషే అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు మనం ఒక విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ కొండ మీద మోషే కర్ర పట్టుకుని కర్ర పైకి ఎత్తి నిలబడతాడు కదా. ఆ నిలబడినప్పుడు తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తారు, చెయ్యి కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉంటారు. ఖడ్గము తిప్పడం అనేటువంటిది ఇక్కడ ప్రవక్త చేసేటువంటి పనిని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రవక్త చేసేటువంటి పనిని బట్టి ఆధారపడుతుంది. ఈయన చెయ్యి పైకి ఎత్తితే ఇశ్రాయేలీయులు ఖడ్గం దూస్తున్నారు, అవతల అమాలేకీయులు చనిపోతున్నారు. ఈయనకి చెయ్యి లాగి కిందకు పెడుతూ ఉంటే అమాలేకీయులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? ఓడిపోతూ ఉన్నారు. వెంటనే ఆ పక్కన ఇద్దరు ఉన్నారు, హోరు అహరోను ఇద్దరు ఉన్నారు మోషే ప్రక్కన. వీళ్ళందరూ ఏం చేశారంటే మోషే చేతుల్ని బలంగా ఆదుకున్నారు, ఇలాగా పట్టు ఉంచారంట. మోషే చేతులు క్రిందకి దించకుండా ఇలా సపోర్ట్ చేశారు. ఈ పక్కన ఒకడు, ఈ పక్కన వారు ఇరువురు కూడా శిష్యులే. మోషే పడుతున్నటువంటి శ్రమలో వీళ్ళు కూడా పాలిభాగం కలిగి ఉన్నారండి, కలిగి ఉన్నారు. పౌలు అంటున్నాడు నా జత పని వారు అని అంటున్నాడు. అలాగే మోషేకి ఇక్కడ జత పని వారికి ఎవరు ఉన్నారంటే హోరు ఉన్నాడు, అలాగే అహరోను ఉన్నాడు. వీరిరువురు కూడా మోషేకి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్ర ఆ చెయ్యి ఆ విధంగా ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు జయించారు, అమాలేకీయులు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రణాళికలో, దేవుని వ్యూహంలో, దేవుని పరిచర్యలో భక్తులకు, దైవజనులకు మనం ఏం చేయాలి? సపోర్ట్గా నిలవబడాలి. దేవుని సేవలో సపోర్ట్గా నిలవబడాలి. ఏమండి, ఈ విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 28:14 మనం చూసినట్లయితే నీవు నా ఆజ్ఞను గైకొనుంటే నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నువ్వు తోకగా ఉంటావు, నేను తలగా చేస్తాను. తలగా చేస్తాను అంటే ఇప్పుడు ఎలా ఉన్నట్లు లెక్క? తోకగానే ఉన్నట్లు లెక్క కదా. పాదముల స్థితితో సమానంగా ఉన్నాం. కాబట్టి పరిచయను సపోర్ట్ చేయడం అనేటువంటి విషయము ఎలా ఉంటుందంటే తగ్గింపు మనస్సు కలిగి పాదముల స్థాయి వరకు తగ్గించుకున్న మనసు గలవాడిని దేవుడు ఏం చేస్తాడంటే తన స్థాయిలో నిలవబెడతాడు, ఆయన సింహాసనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మన యొక్క హృదయాలను దేవుని వాక్యానికి లోపరుచుదాం, మన యొక్క ఆలోచనను దేవునికి లోపరుచుదాం, ఆయనకు విధేయత చూపుదాం, ఆయనకు నమ్మకంగా ఉందాం, ఆయన యొక్క యథార్థత కలిగి ఉందాం, ఆయనకు వెంబడించేటువంటి మనస్సు కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో అటువంటి విధేయత కలిగినటువంటి మనస్సు, యథార్థమైనటువంటి మనస్సు, వెంబడించేటువంటి మనస్సు మనందరికీ, సంఘం అంతటికి దేవుడు దయచేయనుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. అల్పుడైన నన్ను
ఎన్నికలేని నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడిన జీవము కలిగిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయంలో నేను మీ వాక్యమును పదిలపరిచి పరిశుద్ధాత్మను మీరు నీరు కట్టి ఫలింపజేసి మీ నామమునకు మహిమకరంగా బిడ్డను మార్చండి. నా తండ్రి మీ యొక్క ఆలోచనను మాకు అనుగ్రహించండి తండ్రి. జీవము కలిగిన దేవునికి స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, దైవజనులను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. మీ కృపను గురించి నడిపించండి. ఆత్మీయ మేలుతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ రెండవ సెషన్లో కూడా ఆరాధన అంతటిని మీకు మహిమకరంగా జరిగించి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవాదేవునికి వందనాలు, దైవజనులకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి వాక్యాన్ని అందించినటువంటి ప్రతి మాస్టర్ గారికి సంఘపక్షంగా కుటుంబపక్షంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయం చాలా అయినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా మనం ఉండాలి. ఈ లోకములో విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనము కోరరాని కోరికలు మనము కోరకూడదు. జబదే కుమారుల తల్లి సలోమి అదే కోరింది. కనుక దేవుడు సర్వోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనున్నవాడు. కనుక ఆయన పక్కన మానవులైనటువంటి వారు ఇరు ప్రక్కల కూర్చోవాలని ఆశపడటం మంచిది కాదు. ఎందుకంటే శారీరక సంబంధమైనటువంటి జన్మను ధరించినటువంటి వారు కనుక ఆ అత్యాశ వారి ఇరువురితో పాటు మరి ఇంకా శిష్యులు ఉన్నారు. వారు ఏమంటారంటే ఆ యాకోబు వ్యవహారాలను గద్దించినట్టుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనము అతిగా ఆశించకుండా దేవుడు మనకి ఇచ్చేదాని వరకే మనం ఆశపడటం మంచిది. ఆ రీతిగా మనమందరము దేవుని మార్గంలో ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించదుగాక. ఆమె సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయానికి దళపడదు కావలేదు కాక. ఆమె